హాయ్ గైస్, దిస్ ఈజ్ ఓంకార్ ఫ్రమ్ పల్నాడు. ప్రస్తుతం మనం పల్నాడు డిస్టిక్ మాచర్ల మండలం అనుపులో అయితే ఉన్నాం అన్నమాట. అందమైన కృష్ణానది ఒడ్డున ఉన్న వేల సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ ప్రాంతానికి ఎలా రావాలి, అసలు ఇక్కడ ఏముంది, ఏం చూడాలి, ఇవన్నీ మీకు చూపిస్తాను. వీడియోని ఏమాత్రం స్కిప్ చేయకుండా చూడండి, మీకే ఒక క్లారిటీ వస్తుంది. మనమైతే మాచర్ల నుంచి స్టార్ట్ అవుతున్నాం అన్నమాట. మాచర్ల నుంచి అనుపు వెళ్ళడానికి 2 రూట్స్ అయితే ఉంటాయి. ఒకటి వచ్చేసరికి నాగార్జున సాగర్ నుంచి అయితే వెళ్ళొచ్చు అనమాట. ఇంకొకటి కొత్తపల్లి, కొప్పునూరు, న్యూటన్స్ కాలేజ్ ఇట్లా అయితే వెళ్ళొచ్చు. సో పదండి వెళ్దాం. ఆఫ్టర్ 19 కిలోమీటర్స్ అనుపు అయితే రీచ్ అయ్యాం అనమాట. సో ఇక్కడ విజిటింగ్ టైం సన్ రైజ్ టు సన్సెట్ ఓన్లీ. పదండి వెళ్దాం. మనకి ఎంట్రీ కూడా ఫ్రీ అనమాట. సో పదండి వెళ్దాం. మనం ఫస్ట్ అయితే కృష్ణానదికి అయితే వెళ్దాం. పదండి. ఇక్కడ నుండి కృష్ణానదికి మినిమం 2 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. నడుచుకుంటూ వెళ్ళొచ్చు, లేదంటే బైక్ ఉంటే బైక్లోనే వెళ్ళొచ్చు, కార్స్ కూడా వెళ్తాయి అన్నమాట. సో మేమైతే నడుచుకుంటూ అయితే వెళ్తున్నాం. ఈ కార్తీక మాసంలో నది స్నానం చేస్తే చాలా మంచిదన్నమాట. సో నదిలో స్నానం అయితే చేద్దాం పదండి. నది స్నానం అయిపోయిన తర్వాత మనమైతే పొంగలైతే చేస్తున్నాం అనమాట, స్వామివారికి నైవేద్యం పెట్టడానికి. ఇక్కడ రంగనాయకుల స్వామివారి దేవస్థానం అయితే ఉంది. నెక్స్ట్ అయితే అక్కడికే వెళ్తున్నాం అనమాట. అదండి, స్వామివారిని అయితే దర్శనం చేసుకొని వద్దాం. లోపలికి అయితే కెమెరాస్ కానీ మొబైల్స్ కానీ ఎలో అయితే లేదన్నారు. సో మీకైతే ఫోటో వేస్తాను, చూడండి ఒకసారి. ఇక్కడ పక్కనే దేవస్థానం యొక్క చరిత్ర అయితే ఉందన్నమాట. సో మీరైతే చదవండి, మీకైతే డిస్ప్లే చేస్తాను. పక్కనే పార్క్లో 2వ శతాబ్దం నాటి ఆచార్య నాగార్జున స్థాపించిన విశ్వవిద్యాలయం ఉండేది. కానీ నాగార్జున సాగర్ డ్యామ్ తవ్వకాలలో వీటికి ముప్పు గురి కాకుండా వాటిని అలాగే భద్రపరిచేందుకు అనుపు కొండపైకి చేర్చారు. వాటిని అలానే నిర్మించారు మన భారత పురావస్తు శాఖ వాళ్ళు. కొన్ని వందల మంది బౌద్ధ గురువులు ఈ ప్లేస్ని విజిట్ చేస్తారు. నెక్స్ట్ మీకు యాంఫీ థియేటర్ అయితే చూపిస్తాను అనమాట. యాంఫీ థియేటర్ అంటే క్రీడా ప్రాంగణం అని కూడా అంటారు. పదండి వెళ్దాం. ఈ యాంఫీ థియేటర్ 2000 సంవత్సరాల నాటిదన్నమాట. అంటే మీరే ఆలోచించుకోండి ఇక్కడ ఎన్ని క్రీడలు జరిగి ఉంటాయో. సో ఇక్కడ మన తెలుగు మూవీ షూటింగ్స్ చాలా అంటే చాలా జరిగాయి అన్నమాట. ఒకసారి 360 డిగ్రీ వ్యూ అయితే చూపిస్తాను, చూడండి.
చాలా బ్యూటిఫుల్గా అయితే ఉందన్నమాట లొకేషన్ అయితే. సో పదండి టాప్కి అయితే వెళ్దాం. ఇక్కడి నుంచి అయితే లొకేషన్ అయితే చాలా అంటే చాలా బాగుందన్నమాట. సో మీకు కూడా చూపిస్తాను చూడండి. థియేటర్ చూసుకొని కొంచెం ముందుకు వచ్చినట్లయితే మనకి ఇక్కడ హారతి టెంపుల్ అనేది అయితే ఉంటుంది. సో ఇది కూడా 2000 ఇయర్ బ్యాక్ నుంచే ఉందన్నమాట. సో పదండి చూద్దాం. అంతే అండి, ఇక్కడ చూడవలసిన ప్రదేశాలన్నీ మ్యాక్సిమం అయితే చూపించాను మీకు. సో మా కంటెంట్ కానీ మీకు నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట కొట్టడం మర్చిపోకండి.